నాకు వంట రాదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరైనా వస్తే ఆమ్లెట్ అండ్ మ్యాగీ వరకు ఐ కెన్ మేనేజ్. అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలు ఉండగా అరుంధతి మాత్రమే ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? చిలి పక్కింటి అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళు డబ్బున్నారా ఎక్కడికైనా వెళ్తారు. ఏమైందిరా? ఏమో బాగా ఆలోచిస్తాను. పైసలకు బాగా టైట్ అవుతుంది. మరి అంత చిన్న పర్స్ ఎందుకు కొన్నావు? పెద్దది కొనొచ్చు కదా. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఆయన జీతం ఎంతని అడిగితే తక్కువ చెప్తేనేమో చాలా నీరసగా చూస్తాండ్రు, అలాగే ఎక్కువ చెప్తేనేమో అప్పులు అడుగుతాండ్రు. డబ్బులు కాపాడుకోవాలో పరువు కాపాడుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లే. ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్ కంపెనీ తేడా వస్తే 1000 మందిని ఒకేసారి పీకేస్తారు, అదేనా? నాకున్న క్యాలిక్యులేషన్ కి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంటే నిలకడలేని బతుకనమాట. మన లైఫ్ లో ఏమైతుందో తెలవకపోతే ఏం చేయాలి? పక్కింటోళ్ళని అడగాలి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఒకప్పుడు ఏదైనా స్పెషల్ వంట వండితే పెద్దలకో దేవులకో పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. పెళ్ళైన కొత్తలో భార్యను మెప్పించడానికి తలలో మళ్ళీ పూలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత భార్య నుంచి తప్పించుకోవడానికి చెవులో పూలు పెడతారు. సార్, ఏంటండి? 1 డజన్ గాజులు ఇవ్వరా? అలాగే, ఏ గాజులు కావాలి? చేతికి వేసుకునే గాజులు కావాలి. అదేనమ్మా, ఏ మోడల్ కావాలి అని. మోడల్ గా ఉండే గాజులు ఇవ్వండి. ఈ ఓకేనా? హలో, సార్ మళ్ళీ ఏంటమ్మా? వీటిలో ఏవి ఏ చేతికి వేసుకోవాలి? నాకు ఒక గన్నిస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? ఏమైందిరా? ఏమో బాగా ఆలోచిస్తాను. పైసలకు బాగా టైట్ అవుతుంది. మరి అంత చిన్న పర్స్ ఎందుకు కొన్నావు? పెద్దది కొనొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు గుడ్డి వాళ్ళని మీకు ఎలా తెలుసండి? అక్కడ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. నాకు కనిపించదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ముందు నిండే గయ్యాలా లేక మా ఆయన పెళ్లి చేసుకున్నాక గయ్యాలని అయ్యానా అని. ఇది భలే ఉంది అబ్బా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా ఆయనకి ఇంకొక అమ్మాయి దొరికితే నన్ను అక్కడ వదిలేతుడా అని. మళ్ళీ కాసేపటికే అనిపిస్తుంది, మా ఆయనకి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. పెళ్ళైన కొత్తలో భార్యను మెప్పించడానికి తలలో మళ్ళీ పూలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత భార్య నుంచి తప్పించుకోవడానికి చెవులో పూలు పెడతారు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు గుడ్డి వాళ్ళని మీకు ఎలా తెలుసండి? అక్కడ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. నాకు కనిపించదు. ఏమండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు అన్నారు, ఇప్పుడు ఏమైంది? అదా, ఇప్పుడు నయమైందిగా. ఏమండి, ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. అలా అయితే ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్ అండి. ఇగో నాకు ఆకలేస్తుంది, నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. ఇగో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ 3 చాలా ఫేమస్ డైలాగ్. మన ఇండియాలో 99% ఇండియన్ ఆడవాళ్ళు యూజ్ చేస్తారు ఇవి. నెంబర్ 1, నువ్వు నా కోసం అసలు ఏం చేసినావు. నెంబర్ 2, నువ్వు నన్ను ఎక్కడ కూడా తీసుకపోవు. నెంబర్ 3, పిల్లల మొహం చూసి నీ దగ్గర ఉంటాను సంసారం చేస్తున్నా అంటారు. కొద్దిగా వంటలు నేర్చుకో సరిగ్గా. ఇప్పుడు ఏమైంది?
పప్పులో ఉప్పు తక్కువైంది. పచ్చడి వేసుకుని కలుపుకోవచ్చు కదా సరిపోద్ది. పచ్చడిలో కారం ఎక్కువైంది. అయితే పప్పు కలుపుకోవచ్చు కదా సరిపోద్ది. ఎలా తినాలో కూడా నేనే చెప్పాలి. మళ్ళీ నాకు వంటలు రావంట, నీకు తినడం రాదని చెప్పు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. గ్యారంటీ.